ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ రేట్స్ని తగ్గించాలన్న ఆలోచనని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినందుకు గాను ఈ మూవీ టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మోడల్ని వేరే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని, తద్వారా పబ్లిక్కి కూడా థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలన్న ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక ఈ మూవీ ఎలా ఉందన్న విషయం గురించి చెప్పాలంటే మాత్రం సారీ టు సే దిస్, కష్టమండి ఈ మూవీని చూడడం. ఫస్ట్ హాఫ్ వరకు ఏదో ఒకలా బండి నడిచిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా కష్టంగా గడిచింది. ఈ మూవీ టైటిల్ అండ్ పోస్టర్స్ చూసి చాలామంది ఈ మూవీని తమిళ్లో ఆర్య హీరోగా చేసిన టెడ్డీ మూవీకి రీమేక్ ఏమో అని అనుకుంటున్నారు. బట్ అది నిజం కాదండి. ఈ రెండు మూవీస్ యొక్క థీమ్ ఒకటే, అండ్ ఈ రెండు మూవీస్కి చాలా సిమిలారిటీస్ ఉన్న మాట కూడా వాస్తవమే, కానీ టెడ్డీ మూవీకి రీమేక్ అయితే కాదు ఈ బడ్డీ మూవీ. నా వరకైతే మాత్రం ఆ టెడ్డీ మూవీతో పోల్చుకుంటే ఈ బడ్డీ మూవీయే బెటర్ ఏమో అనిపించింది. అలా అని ఈ మూవీ నాకు నచ్చేసిందా అని అడిగితే మాత్రం నాకు నచ్చలేదనే సమాధానం చెప్తా. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చాలా ఫ్లాట్ నెరేటివ్తో ముందుకు వెళ్తుంది. ఏ పాయింట్లోనూ మనకి ఈ మూవీ ఇంట్రెస్టింగ్గానూ అనిపించదు, అలానే ఫ్రస్ట్రేషన్ని కూడా తెప్పించదు. దీంతో ఇంటర్వెల్ వరకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం పడకుండా మూవీని చూడగలుగుతాం. అయితే ఎప్పుడైతే ఈ మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుండి ఈ మూవీ మన సహనానికి రకరకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఒక లాజిక్ ఉండదు, స్ట్రక్చరు ఉండదు. తెగిన గాలిపటం అలానే ఎగురుకుంటూ చంద్రమండలంలోకి వెళ్ళిపోయిందని ఎవరైనా మనకి చెప్తే అప్పుడు మనం ఎలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతామో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మూవీ అయిపోయేంత వరకు అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ని పెట్టుకొని కూర్చుంటాం. జనరల్గా అల్లు శిరీష్ గారి సినిమాలు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా అనే విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు ఆయన ఎంచుకునే స్క్రిప్ట్స్ ఐదర్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అయినా అయి ఉంటాయి, లేదా కాన్సెప్ట్లోనే ఏదో ఒక కొత్త పాయింట్ ఉండేలా ఉంటాయి. ఇక ఈ మూవీని చూస్తేనేమో కాన్సెప్ట్ పరంగానూ వీక్గానే ఉంది, ఎంటర్టైన్మెంట్ పరంగానూ వీక్గానే ఉంది. మరి ఆయన ఈ మూవీని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారో ఏంటో, ఎంత ట్రై చేసినా అంతు చిక్కడం లేదు నాకు. ఈవెన్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఆయన మూవీ అంతా దాదాపు ఒకే ఎక్స్ప్రెషన్తో కానిచ్చేశారు. అయితే ఆయన ఫిట్నెస్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు బాడీలో ఫ్లెక్సిబిలిటీ కనిపించింది, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇక ఈ మూవీలో హీరోయిన్గా చేసిన గాయత్రి కూడా తన వరకు తను బాగానే చేసింది. రిమైనింగ్ యాక్టర్స్లో కొంతమంది పర్వాలేదు, కొంతమంది బాగా చేయలేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే హిప్ హాప్ తమిళలో కంపోజ్ చేసిన సాంగ్స్ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగాలేదు. ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేయాల్సింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ హాఫ్లో ఫ్లాట్ నేరేషన్ని, సెకండ్ హాఫ్లో లాజిక్ లేకుండా తలతొక్క లేకుండా వచ్చే సీన్లని తట్టుకోగలము అనుకుంటే, ఎలాగో టికెట్ రేట్స్ తగ్గించారు కాబట్టి ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ అవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.